రైస్ మాఫియాపై మహాన్యూస్ అనేక కథనాలని ఇవ్వటం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడికి ఆదేశించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన నోట్ పంపించటం జరిగింది. ఆ నోట్ యొక్క ఉద్దేశం సారాంశం ఏంటి అని అంటే, ఈ రైస్ మాఫియా చేసినటువంటి అరాచకాలు ఆగడాలపై, అదేవిధంగా పోర్ట్లో జరిగినటువంటి అంశాలు, అంటే జరిగినటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏం జరిగినాయి, అసలు కాకినాడ పోర్టు వేదికగా సీ పోర్టు వేదికగా ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటినీ నివేదిక ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది, నివేదిక కోరటం జరిగింది. దీనికి సంబంధించి అంటే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ దిగటం అనేటువంటిది చిన్న ఇష్యూ కాదు. అజిత్ దోవల్ లాంటి వ్యక్తి కాకినాడ పోర్టు విషయం మీద లేఖ రాశారు అని అంటే, ఈ విషయం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ దెబ్బకు కేంద్రం కదలి వచ్చింది. ఇప్పుడు రైస్ మాఫియా ఇక నుంచి ఇప్పుడు గతంలో జరిగినటువంటి ప్రతి అంశం పైన విచారణ జరగబోతుంది అని ఆ లేఖ మనకి ఇంకా అందలేదు. కానీ మనకి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా నిన్న సాయంత్రమే పిఎం ఆఫీస్, అంటే ఆల్మోస్ట్ అజిత్ దోవల్ అంటే ఆయన కంట్రోల్లోనే మొత్తం వ్యవస్థలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆఫీస్ నుంచి లేఖ రావటం జరిగింది. ఆ పిఎంఓ కార్యాలయం దీని మీద ఇప్పటికీ అసలు ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్ఎస్ఏ కూడా నివేదిక పంపించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడిని ఏర్పాటు చేయడం జరిగింది. సిబిసిఐడి దీనికి సంబంధించి విచారణ ప్రారంభించడం జరిగింది. సిబిసిఐడి ప్రారంభించినటువంటి విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ కేసు ఢిల్లీకి కూడా చాలా సీరియస్గా అడుగులు వేస్తుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రైస్ మాఫియా ఒక్క అంశాన్ని కనుక పంపిస్తే అదొక సబ్జెక్ట్. రైస్ మాఫియాతో పాటు కాకినాడ పోర్ట్లో అంటే అలీషా బ్యాచ్ చేసినటువంటి ఆగడాలు, ఓఎన్జీసీ లాంటి సంస్థని బెదిరించి వీళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు, అసలు గతంలో ఎవరైతే కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించినట్లుగా ముంబై నుంచి విజయవాడలో వచ్చినటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంలో అలీషా పేరు రావటం, అలీషాకి ఆ డ్రగ్స్కి ఉన్నటువంటి లింక్స్ను కూడా ఇప్పుడు తీయాల్సినటువంటి అంశం ఏర్పడింది. అదేవిధంగా పోర్ట్లో సముద్రంలో జరిగినటువంటి ఆయిల్ మాఫియా ఆగడాలని, అదేవిధంగా రైస్ మాఫియా ఇతర ఏం జరిగిందనేటువంటి టోటల్ రిపోర్ట్స్ని ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం మీద వచ్చింది. ఇప్పుడు అధికార యంత్రాంగం ఆ రిపోర్ట్ని, ఆ నివేదికని సిద్ధం చేయబోతుంది. అంటే సిద్ధం చేయటం అంటే విచారణ ప్రారంభించాలి. విచారణలో ఎవరెవరు ఏమేమి అంశాల్లో ఉన్నాయని కనుక ఒక క్లారిటీ వచ్చి కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక నివేదికను సబ్మిట్ చేస్తే కేంద్రానికి, కేంద్రం కనుక రంగంలోకి దిగి ఎవరైతే ఈ మాఫియాని లేదా ఈ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులను కనుక లిఫ్ట్ చేశారు అని అంటే, ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండరు, వాళ్ళు తిహార్ జైల్లో ఉంటారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే ఇక్కడ క్రైము, తిహార్ జైలు అయితే వీళ్ళు చేసినటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తిహార్ జైలుకి లిఫ్ట్ చేస్తారు. తిహార్ జైలుకి కనుక వెళితే వీళ్ళ జీవితం తిహార్ జైల్లో అలా ఉండిపోవాల్సిందే, అంత తొందరగా వీళ్ళకి బెయిల్ రాదు. భవిష్యత్తులో వీళ్ళు చేయబోయేటువంటి ప్రతి వ్యాపారం పైన కేంద్ర నిఘా వర్గాల దానిపైన దృష్టి ఉంటుంది. అందుకని వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అవుతాయి. ఏ వ్యాపారం చేయాలన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇవ్వవు. కావున వీళ్ళకి ఈ చేసినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు కీలకం కాబోతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణని చేపట్టబోతున్నాయి. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అట్లాగే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, వీటితో పాటు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కూడా కొన్ని నివేదికల్ని సిద్ధం చేస్తున్నారంట అసలు వీటన్నిటిపైన. అంటే చాలా సీరియస్గా ఈ సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నారనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. కావున ఆ మొత్తం ఆ దర్యాప్తు కోణాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించబోతున్నారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తుంటేనే శిక్షించబడతారు, తప్పు చేసి ఉండకపోతే ఎవరు కూడా శిక్షించబడరు. 10% లోపు ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే వాటన్నిటిని కూడా పెద్దగా వాళ్ళు అంత దృష్టి పెట్టరు. కానీ 2017, 18, 19లో వాళ్ళ టర్న్ ఓవర్ 100 కోట్లుండి 2019 నుంచి 24 సంవత్సరానికి వాళ్ళ టర్న్ ఓవర్ ఒక 4,000 కోట్లకు 5,000 కోట్లకు వెళ్తే 100 కోట్ల కంపెనీ 4,000 కోట్లకు ఎలా వెళ్ళింది అంటే దాంట్లో 2,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే వీళ్ళకి 1,000 కోట్ల రూపాయలు ఎలా ఆదాయం వచ్చింది? ఇంత తక్కువ టైంలో 1,000 కోట్లు సంపాదించడం అనేటువంటి దాంట్లో అక్రమం ఏముంది? ఒక రైస్ వ్యాపారమే చేశారా? రైస్తో పాటు రా రైసో, బ్రోకెన్ రైసో, ఇంకొక రైస్తో పాటు వీళ్ళు పీడిఎస్ రైస్ని కొనుగోలు చేశారా? వీటన్నిటినీ డేటా తీయబోతున్నారు. ఇది చాలా సీరియస్గా జరగబోతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో మాత్రం చాలామంది కాదు, దాదాపుగా ఒక 7-8 మంది పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాళ్ళ 7-8 మంది యొక్క జీవితాలు, వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ అంశాల మీద రేపు ఈ నివేదిక రెడీ కాబోతుంది. మరి వాస్తవాలు బయటికి వస్తాయని ఆశిద్దాం.